ఏయ్ పక్క తప్పవే. టచ్ అయింది కదా సార్. సార్ కిస్ కూడా పెట్టేసింది కదా సార్. డబ్బులు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా కొడుతున్నాడు సార్. విడిపించండి సార్. విడిపిస్తాను రా, విడిపిస్తా, తప్పుకోండి. అయ్యో అమ్మా. అంతా ఓకే కదా? ముందే చెప్పాను కదా మంచోండి కదా చెడ్డోండని. జాగ్రత్త, ఇంటికెళ్ళు. థ్యాంక్ యూ. నిచ్చి ఇచ్చావు కదా. అబ్బో అగ్గు కిస్ 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 కిస్. అన్ని కంప్లీట్ చేసేసావు. ఇంకా లవ్ అయినట్లే. ఈ రోజు రాత్రి తను పడుకోదు. రేపు నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్తాది. నువ్వు అను. అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది. తనే అంతా చూసుకుంటది. తనే నీ చుట్టూ గిరిగిరా తిరుగుతుంది. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుందిరా లవ్ లో చాలా డీప్ గా ఉన్నావని. తను నీ హార్ట్ లో పోవాలని నా హార్ట్ మీద తన్నెందు కదరా నీ అయ్యా. తన్నించిందే నువ్వు. ఓవర్ యాక్టింగ్ చేయకురా. నువ్వు పోతా ఉండు. ఏంట్రా? చూసావేంట్రా అబ్బాయి ఎంత ప్రాంప్ట్ గా ఉన్నాడు చూసావా? కన్నా నువ్వు రేపు సాయంత్రం మన అడ్డాకి వచ్చేయి. అకౌంట్ కొంచెం పెద్దదిగానే ఉంది. మొత్తం ఒకసారి ఇచ్చే. ఇక వెళ్ళవయ్యా. గుండు నొప్పి తెప్పించుకోవయ్యా పో. బంగారం ఫంక్షన్ కి వచ్చాను రా. ఇక్కడ చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు. చూడటానికి చాలా బాగున్నారు. హే నువ్వు అమ్మాయిని చూసుకున్నావా లేదా నన్ను చూడమంటావా? ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నానే అనుకో. ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. అయితే చూడటానికి మాత్రం చక్కగా ఉండాలి. నా టేస్ట్ నీకు తెలుసు కదమ్మా. తెల్లగా ఉంటే చాలదు బంగారం. ఆ అమ్మాయి తీరు గుణగణాలు అన్ని బాగుండాలి. ఆ విషయంలో అంతా మా పోరి పక్కా గోల్డ్. హలో హే హలో హలో. ఎందుకు రోల్డ్ గోల్డ్ అనిపిస్తుందమ్మా? మా ఒక్క నిమిషం ఇప్పుడే చేస్తాను. మీరిచ్చిన ఫార్ములా అంత వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ యాక్సిడెంట్ ఐడియా అయితే అల్టిమేట్ సార్. ఫస్టే బుక్ చేశారా నన్ను? నేనేవైనా డైరెక్ట్ గా వెళ్ళి ప్రపోజ్ చేసుంటే నాకున్న డింపుల్ అనే ఒకే ఒక్క రీజన్ తో నన్ను రిజెక్ట్ చేసేవాడు. 100% రిజెక్ట్. ఇంకో మాట లేదు ఆడి దగ్గర. ఇదంతా మనం సహాయం చేయడం వల్లే సాధ్యమైందని చెప్పాలి. అయ్యో మిత్ర ద్రోహి. మూసుకోరా. నేనే లేకపోతే ఛాన్సే లేదు. అంటే మనదేం హెల్ప్ లేదా? మనకేం వాల్యూనే లేదా? నువ్వు నాకు హెల్ప్ ఏంట్రా? కాలి పని చుట్టలమ్మే మొహం నువ్వు. రే మర్యాదగా మాట్లాడు. నాకు చెప్పేది. రిలాక్స్. చూడండి వాడు కాదు మీ ఇద్దరి వల్లే నాకు హెల్ప్ అయింది. ఓకే. నా చైల్డ్హుడ్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసినందుకు ఇద్దరికి థ్యాంక్స్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చియర్స్. ఓకే చియర్స్. ఏంటి నీళ్ళు? ఓడ్కా మూడల పంది. गोशमाल के आ जाओ भाई. बेटी कलेजा है, पाया है, जरबेजा है, एरोप्लेन भी है, दुनिया ही में शानदार गोश, बढ़िया गुर्दा है, सब है. क्या होना है तुमको? ఆ బురద పంద ఈ ముళ్ళ పంద వస్తాను. నమస్కారం. ఏదో మీరిద్దరు ఇలా వచ్చి ఉంటారు. తను ఇటు నుంచి వచ్చి ఉంటుంది. అనుకోకుండా కలుసుకుని క్యాజువల్ గా మాట్లాడుకుందామని కూర్చొని ఉంటారు. కరెక్టే కదా గురువు గారు? కరెక్ట్. అయితే నేను నిన్ను సాయంత్రం రమ్మని చెప్పను. ఏంటి పొద్దున్నే ఊడిపడ్డావు? నో ప్రాబ్లం. సిట్ డౌన్.
వాట్ యు లైక్ టు హ్యావ్? తీసుకున్నదంతా అయిపోయింది, ఇంకేమన్నా అంతా ఇచ్చేదే. ఇవ్వాల్సిందే, ఇంకా ఇవ్వడం లేదేంటి? అది వాడుకారు అది. మీరు కొంచెం కళ్ళు మూసుకోండి మేడం. ఏ నన్నే కొడతావరా? ఏయ్, నిన్ను కొడతాను, ఎక్కువ అయితే మీ తాతను కూడా మా కొడతాను. తాతను కూడా కొడతావా రే? ఏంటమ్మది? పాయింట్ నెంబర్ 1 ఏంటమ్మా? అదే అదే కంపెనీయన్. ఓం రాజశేఖర్ సినిమా చూడద్దండానికి అలా, అయ్యా, నువ్వెవడరా? అలా, పాయింట్ నెంబర్ 2 ఏంటమ్మా? Sharing. షేరింగ్. ఈ పవిత్ర గడ్డ మీద పుట్టి అన్ని సొల్లు కబుర్లు చెప్తావా? సొల్లు కబుర్లు. పాయింట్ నెంబర్ 3 ఏంటమ్మా? అది షాపింగ్. సెక్యూరిటీ. తను అడిగిందల్లా కొనివ్వడానికి క్యాష్ ఏమన్నా మీ అయ్యి ఇచ్చాడ్రా? అది చూస్తే మొత్తం మాలంతా కొనిపెట్టమంది. పాయింట్ నెంబర్ 4 ఏంటమ్మా? బాబా అది అమ్మా అది అయ్యో నా వేర్రోయ్ అమ్మా. సెక్యూరిటీ పోరగాళ్ళని పంపిస్తారా నన్ను కొట్టడానికి? తమరు ఏ యూనివర్సిటీలో పాఠాలు చెప్పారు లవ్ గురువు గారు? డాన్ బోస్కో. బాస్కోనా? అయితే కాస్కో. నా కొడకా, ప్రొఫెసర్ రా నువ్వు? కృష్ణానగర్ లో పాయా సూప్ అమ్ముకునే నా కొడుకు కదరా నువ్వు? గురు ఆ నసలు వదలదు. కుమ్మై ఇరక్ కుమ్మై అది చూడడానికి నేను వచ్చాను. కుమ్మై డేయ్. వచ్చా కరెక్ట్ టైంకే నేను వచ్చా. ఒక్క నిమిషం అమ్మా, నీ దగ్గరికి వస్తా. ఏయ్, బాస్ ఆ చైర్లో కూర్చో. సరే బాస్. డింపుల్స్ అందరే ఇష్టమైతే నువ్వు డైరెక్ట్ గా నువ్వంటే ఇష్టం అని చెప్పాలి. ఇష్టం లేకపోతే ఈ డింపుల్ కావాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారని స్ట్రైట్ గా చెప్పుంటే ఆ గ్రేటెస్ట్ లెవర్ నువ్వే అని ఒప్పుకుండేవాడిని. దానికి Correct. డ్రామాలు అవసరమా? డ్రామాలు ఎర్రోళ్ళ కనిపిస్తున్నా అనయ్య. సిస్టర్ ఫీలింగ్. అన్నా చెల్లి, పుట్టింటికి రా చెల్లి, చెల్లి తెచ్చిన సౌభాగ్యం, పుట్టింటి సిరి, గోరింటాకు, దేవుడిచ్చిన చెల్లి, ఈ సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేశారు కదరా మీరిద్దరు. ఐఫోన్ ఇచ్చిన చెల్లి సినిమాని చూపిస్తున్నారా మీరు నాకు? అది కాదు గురు, అసలు ఏం జరిగిందంటే- మాట్లాడగరా నీచ నికృష్ట దుర్మార్గ దోస్తాలకే ద్రోహిరా దేడ్ దిమాగ్ సాలేగా కూర్చోబే. తమరు హాస్పిటల్లో స్ట్రెచర్ మీద పడుకుని ఏమని చెప్పారు? అది ఐ లవ్ యూ. ఐ హేట్ యు రాసి పెట్టుకో. ఇక మీద నువ్వెవరో నేనెవరో దబై పేమెంట్ అమ్మా మొక్కో. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి ఆ తర్వాత వచ్చి కొడతాను. హేయ్. బాస్ ఒక పీస్ లాగించాలండి. ఏయ్. గౌరీ, ఇప్పుడు ఏమైందని అలా కూర్చున్నావు? ఆ అబ్బాయి మీద కోపం అందరి మీద ఎందుకు చూపిస్తున్నావు? గౌరీ, నీలాంటి అమ్మాయి కోసం చాలా మంది అబ్బాయిలు రోజు దేవుడి దగ్గర నెయ్యి దీపం పెట్టి వెలిగిస్తారు. అలాంటిది నీలాంటిది దొరకలేదంటే వాళ్ళు ఫీల్ అవ్వాలి, కానీ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? గౌరీ, నీకు నీ ప్రేమ మీద అంత నమ్మకం ఉంటే నీ 1 వే లవ్ని 2 వే లవ్గా చేసుకుని వచ్చి చెప్పు. నీ ప్రేమలో అర్థం ఉంది, నిజాయితీ ఉందనిపిస్తే నేనే వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడి మీ ఇద్దరి పెళ్లి చేయిస్తాను, సరేనా? ఐ లవ్ యూ మా. రే, హే హాయ్. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటది? తను గౌరీ, లత. హాయ్. హాయ్ హాయ్ హాయ్. తన లవ్ మ్యాటరు మీ అన్నతో మాట్లాడి. అది నాన్న ఇంట్లోనే ఉన్నారు, అన్న కూడా ఇంట్లో లేడు. స్వామి, ఎలాగైనా ఈ అమ్మాయిని నా కోడలుగా వచ్చేటట్టు చేయి స్వామి. హా, ఒక పని చేయండి, రేపు మృత్యుంజయ టెంపుల్లో ఘనహోమం పెట్టుకున్నాం, మీరందరూ అక్కడికే వచ్చేయండి. ఓకే ఓకే. ఎవరేది పర్పుల్ కలర్ చుడీదార్లో ఉంది? ఎంత ముద్దు ముద్దుగా ఉంది. వాళ్ళని కొంచెం ఇంట్లోకినే రమ్మనకూడదా? ఏంటమ్మా, నేను కొంచెం తనతో మాట్లాడుండేదాన్ని. అమ్మా, నీ తల్లో ఏం ఆలోచనలున్నాయో నాకు తెలుసు. ఓవర్గా ఇమేజిన్ చేసుకోవద్దు. తను ఆల్రెడీ లవ్ లో ఉంది. లవ్వా? ఏంటయ్యా ఈ కాలం పిల్లలు, వయసుకు రావటం, లవ్ లో పడిపోవటం. నువ్వు వెళ్ళు, ఆ అమ్మాయి విషయంలో నెయ్యి దీపం పెట్టు.